గత 5 ఏళ్లలో రాష్ట్రం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ని రోల్ మోడల్ గా తీసుకున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అండగా నిలబడతామన్న లోకేష్ ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈ రోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈ రోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ముందలు కూడా వస్తాయి. ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము నియమించుకున్నాం. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, అంతెందుకు ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది. మా అందరి లక్ష్యం ఒకటే, గడిచిన 5 సంవత్సరాలలో మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది. ఇక్కడున్న ఎన్ఆర్ఐలు అందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచ వ్యాప్తంగా 80% ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తాయి. ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది. రండి, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం. మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలుంటే చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ లో మాకు ఒక విభాగం ఉంది. మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరమైతే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలన్న బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. మీరు గాని మాకు చేయూత ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏపీఎన్ఆర్టీ 2.0 మేము రీలాంచ్ చేసాం. భూమి సమస్యలు కానివ్వండి, మన తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, పోలీస్ సోదరులతో ఏమైనా సమస్య ఉన్నా, లేదంటే టీటీడీ దర్శనం కావాలన్నా ఏపీఎన్ఆర్టీ మీకు అండగా ఉంటుందని